అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజైతే స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులండి. ఇంకా ఫస్ట్ మనము లైనింగ్ అయితే కస్టమర్ ఇవ్వగానే లైనింగ్ తడిపి నీట్గా ఆరబెట్టుకున్న తర్వాత బాగా నీట్గా ఈ లైనింగ్ని గుంజాలండి. గుంజి మనం ఐరన్ చేసినట్టు మడత వేసి పెట్టుకుంటే ముడతలు అనేది ఉండదండి. ఇప్పుడైతే చూడండి ఆల్తీ బ్లౌజ్కి మీకు నడుము లూజ్ ఎంత ఉందో కొలిచి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనము ఫ్రంట్ బ్యాక్ రెండు మనము ఉక్సుల పట్టి దగ్గర నుంచి కాజాల పట్టి వరకు ఎంత వస్తుందో చూసుకోవాలండి. 39 ఇంచులు అయితే వచ్చింది చూడండి. ఇంకా దారాల పట్టి అయితే వదులుకొని నేనైతే 38 ఇంచులు అయితే లెక్క అయితే పెట్టుకున్నానండి. అయితే నేనైతే ఇప్పుడు టేప్తో అయితే చూపించానండి. మనం బ్లౌజ్ కటింగ్ మొత్తం అయితే బ్లౌజ్ మెజర్మెంట్తోనే కటింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా ముందుకైతే వెళ్తుందండి. ఇప్పుడైతే చూడండి ఆల్తీ బ్లౌజుకు ఇలా బ్యాక్ సైడ్ మనము నీట్గా ఈ విధంగా వేసుకొని చూడండి. బ్యాక్ సైడ్ కింది నుంచి ఒక 3 ఇంచుల పైన చూసుకోవాలండి. ఇక్కడికి చూసుకొని మనము ఈ విధంగా మార్కింగ్ వేసిన దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. చూడండి మళ్ళీ చెప్తున్నాను, మనం 3 ఇంచుల పైకి ఇలా ఫోల్డింగ్ చేయాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మనము లూజు చూసుకుంటే ఇంకా మనకు ఎగస్ట్రా ఖర్చు అయితే అవసరం లేదండి. ఓకేనా. ఈ విధంగా మొత్తం ఫ్రంట్కు బ్యాకుకు అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా నడుము లూజ్ అయితే చూసుకోవాలండి. నేను ఎలా అయితే కటింగ్ చేసి స్టిచ్ చేస్తానో అదే విధంగా మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ విధంగా నడుము లూజ్ చూసుకున్న తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ను అయితే కటింగ్ అయితే చేసేయండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే ఫిట్టింగ్ని సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ కస్టమర్ అయితే నాకు దగ్గర 16-17 బ్లౌజులు అయితే ఇచ్చిందండి. మొత్తం మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తూనే ఉంటానండి. ఓకేనా. ఫుల్ వీడియో కాకుండా నేను ఒక్కొక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేది చూపిస్తూ ఉంటానండి. ఓకేనా. ఇప్పుడైతే చూడండి ఎగస్ట్ క్లాత్ కటింగ్ చేసిన తర్వాత ఈ మెజర్మెంట్ తీసుకున్న క్లాత్ని ఇలా విడదీసి ఈ విధంగా అడ్డంగా ఫోల్డింగ్ చేయాలండి. చూడండి వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా అడ్డంగా అయితే ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇటు సైడ్ వచ్చేసి ఒక వైపు నుంచి మనం కొలతలు అయితే తీసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ కింది సైడ్ వచ్చేసి మనకు క్రాసులు అనిపిస్తే కొద్దిగా ఈ అంచు అనేది క్రాస్ వస్తుందండి. క్రాస్ ఉంటే కటింగ్ అయితే చేసేయండి. స్ట్రైట్గా వచ్చే విధంగా ఒక మార్కింగ్ వేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ కింద ఉన్న వేస్ట్ క్లాత్ను అయితే కటింగ్ అయితే చేసేయండి. మన ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా ఉంటుందండి. అలాగే ఫిట్టింగ్ని సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా. మన ఛానల్లో చాలా అంటే చాలా నాకు బట్టలు అయితే చాలా అంటే చాలా వస్తూ ఉంటాయండి. ఇంకా నేనే బ్యాక్ పెయిన్ వల్ల అయితే తీసుకోనండి. నేను ఎక్కువ వర్క్ అయితే చేయలేనండి. మా వీధిలో అయితే కుట్టే వాళ్ళు చాలామంది ఉండారండి. ఇప్పుడు వచ్చేసి మనము క్రాసులు కట్ చేసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచు మార్కింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా బ్లౌజు పొడవు అయితే చూసుకోవాలండి. బ్యాక్ సైడ్ వెనకాల డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర వరకు ఎంత ఉంటుందో అంత మనము ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేయాలండి. బ్యాక్ పార్టును ఫోల్డింగ్ చేసి ఈ విధంగా మనం కింద మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి పొడవు ఇక్కడికి వచ్చిందండి. ఇంకొక 1/2 ఇంచు మనం షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం ఇంకొక 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. నేను అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నానండి. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడికి బ్లౌజ్ పొడవు చూసుకున్న తర్వాత పైన క్లాత్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేయాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా అయితే సర్దుకోండి. చూస్తున్నారు కదా, నీట్గా సర్దుకోవాలండి. ఈ విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజుకు ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు వచ్చేసి మనకు
ఫ్రంట్ పార్ట్ పైకి రావాలండి. మన క్రాస్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే పైకి వస్తుందండి. ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వచ్చే విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేద్దామండి. చూడండి ఈ విధంగా నీట్గా సర్దుకొని మనకు ఫ్రంట్ నెక్ ఎంత వస్తుందో అంతే మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఎంత అయితే వస్తుందో అంతే మార్కింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చూడండి షోల్డర్ అయితే మార్కింగ్ వేసుకుందామండి. షోల్డర్ దగ్గర వచ్చేసి చూడండి నెక్ వైపు ఒక 1/2 ఇంచు అయితే ఎగస్ట్రా పెట్టుకోవాలండి. అలాగే సంక వైపు వచ్చేసి ఎక్కడికి కుట్టు వస్తుందో చూసుకొని ఇంకొక 1/2 ఇంచు ఇలా ఎగస్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇంకా అంతేనండి, మనకు షోల్డర్ గుని వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి చూడండి సంక వైపు మార్కింగ్ అయితే వేద్దామండి. హ్యాండ్ను జస్ట్ చూడండి ఈ విధంగా నీట్గా సర్దుకొని ఈ హ్యాండ్ను ఇలా పైకి అంటే మనకు ఇక్కడ కుట్టు కనిపిస్తుందండి. సంక భాగంలో కుట్టు అయితే కనిపిస్తుంది హ్యాండ్ దగ్గర. ఆ కుట్టు దగ్గర చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే వేయాలండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కరెక్ట్ మార్కింగ్ అయితే వేసామండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది పైకి అయితే మార్కింగ్ చేయాలండి. పైకి మార్కింగ్ చేసుకుంటే మనం కుట్టేసరికి కింది మార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తుందండి. ఓకేనా, అర్థమైంది కదా. ఈ విధంగా సింపుల్ ప్రాసెసే ఉంటుందని మన ఛానల్లో అయితే. కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి సంఖ భాగంలో ఉన్న కుట్టు కింది మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు క్రాస్ పట్టి దగ్గర చూడండి కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేయాలండి. ఆ తర్వాత కిందికి మార్కింగ్ వేయాలండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ పైకి మార్కింగ్ చేసాం కదండి, ఇక్కడ వచ్చేసి కుట్టు దగ్గర ఉన్న మార్కింగ్ కన్నా కిందికి మార్కింగ్ వేసుకోవాలండి. మనం కుట్టేసరికి కిందికి వచ్చేస్తుందండి. ఓకేనా, ఈ విధంగా సైడ్ని మార్కింగ్ అయితే చేసేసామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి షేప్ కోసం అయితే మార్కింగ్ చేద్దామండి. షేప్ కోసం మార్కింగ్ అయితే చూడండి ఆల్తీ బ్లౌజ్కు ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు షేప్ పట్టి దగ్గరికి ఫోల్డింగ్ అయితే చేయాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చూడండి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు కిందికి అయితే మార్కింగ్ వేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి దారాలు పట్టి మనం షేప్ పట్టి అయితే ఫోల్డింగ్ చేసాం కదండి, అక్కడ ఒక మార్కింగ్ కిందికి ఒక 1/2 ఇంచు కిందికి అయితే ఒక మార్కింగ్ అయితే చేయాలండి. చూడండి ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకుందామండి. మెయిన్ డాట్ పొడవు కోసం చూడండి ఆల్తీ బ్లౌజ్కు మెయిన్ డాట్ దగ్గర పట్టుకోవాలండి. అలాగే పైన షోల్డర్ మీద పట్టుకొని ఈ విధంగా పొడవు అయితే చూసుకోవాలండి. మెయిన్ డాట్ పొడవు చూసేటప్పుడు షోల్డర్ పైన చూడండి మనం షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదండి, ఆమెన మార్కింగ్ అయితే వేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనము మెయిన్ డాట్ పొడవు చూసుకోవాలండి. ఈ విధంగా అయితే మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు మెయిన్ డాట్ అయితే ఇక్కడికి వచ్చిందండి. ఒక 1/2 ఇంచు కిందికి అయితే మార్కింగ్ వేసుకోవాలండి. మొత్తం అర్థం అవుతుంది కదండి. అర్థం అయిందో లేదో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇంతేనా బ్లౌజ్ కటింగ్ అనే విధంగా అయితే ఉంటుందండి. బ్లౌజ్ కటింగే కాదండి, ఇంకా నేను లాంగ్ ఫ్రాక్స్ అలాగే డ్రెస్సెస్ మొత్తం మీకైతే చూపిద్దామని అనుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి సంఖ భాగంలో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైను అడ్డంగా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసాం కదండి, ఇప్పుడు చూడండి పైన షోల్డర్ నెక్ ఎంత వచ్చిందో అంతే మనం కిందికి మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి 6 ఇంచులు అయితే వచ్చిందండి. ఇదే 6 ఇంచులు వచ్చే విధంగా ఇక్కడైతే మార్కింగ్ వేయాలండి. చూడండి ఇక్కడ కొద్దిగా బయటకు అయితే వచ్చింది. ఈ కొద్దిగానే మనకు బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తుందండి. ఈ కొద్దిగా గుని మనం రాకోకుండా చెక్ చేసుకుంటూ బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలండి. చూడండి ఈ కొద్దిగా గుని మనము ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేయాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత అడ్డంగా గుని ఇలా లైన్ అయితే డ్రా చేయండి. ఈ లైన్ డ్రా చేసేటప్పుడు చూడండి పైన ఉన్న మార్కింగ్కు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి సంఖ రౌండ్ అయితే ఇచ్చేయండి. సంఖ రౌండ్ కోసం 1-2 గీతలు అయితే పెట్టానండి నేను. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేయండి.
ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేయాలండి. చూసారు కదా ఎంత సింపులో. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ అండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నెక్ ఎడల్పు ఎంత వస్తుందో చూసుకోవాలండి. కింద మార్కింగ్ వేసిన దగ్గర నుంచి మనము ఆల్తీ బ్లౌజ్కు ఎంత ఎడల్పు ఉందో ఈపు అంతే ఎడల్పు ఇక్కడైతే మనం మార్కింగ్ వేసుకోవాలండి. కింద మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత పైకి ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేయండి. మనకు పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేయడం కోసం ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసేయండి. ఈ కస్టమర్ అయితే మొత్తం రౌండ్ నెక్కేనండి 16 బ్లౌజుల దాకా అయితే ఇచ్చిందండి. 16 17 ఇచ్చింది. పండగకి అయితే 2 స్టిచ్ చేసి ఇచ్చానండి. ఇది 3వ బ్లౌజ్ అండి. ఇంకా మీరు లెక్క పెట్టుకోండి. నేనైతే మొత్తం బ్లౌజులు చూపిస్తానండి. నేను ఇదే ప్రాసెస్తో కటింగ్ చేస్తాను. నా స్టిచ్చింగ్ని చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పైన ఓపెన్ అయితే చేసేసానండి. ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసాయండి. ఇంకా మనకు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కోసం మనం ఫస్ట్గా ఎగస్ట్ ఉన్న క్లాత్ను కటింగ్ చేసి పక్కన పెట్టాం కదండి. ఆ క్లాత్ను అయితే తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్ అయితే చేయాలండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకొని నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్తోనే మనం హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నామండి. చూడండి ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి పైపింగ్ వేయాలంటే 1/2 ఇంచు, హెమ్మింగ్ చేయాలంటే 1 ఇంచు అయితే వదిలిపెట్టుకోవాలండి ఖర్చుకు. ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి హ్యాండ్కు ఆల్తీ బ్లౌజుకున్న హ్యాండ్ కన్నా పొడవు అయితే పెట్టమనిందండి. అందుకోసం నేనైతే 1 ఇంచు ఎగస్ట్రా అలాగే పొడవు కోసం ఇంకొక 1 ఇంచు మొత్తం 2 ఇంచుల మైన వచ్చే విధంగా ఎగస్ట్రా అయితే పెట్టుకున్నానండి. చూడండి 1 ఇంచు లోపల క్లాత్ కోసము అలాగే 1 ఇంచు పొడవు మొత్తం 2 ఇంచులు వచ్చే విధంగా ఎగస్ట్రా అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి హ్యాండ్ ఎంతవరకు అయితే వస్తుందో మనం ఇంకా ఏమైనా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి హ్యాండ్ పొడవు అయితే ఎంత వస్తుందో మనము అక్కడికి ఒక మార్కింగు, ఖర్చుకు ఒక 1/2 ఇంచు మార్కింగ్ అండి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే సంఖ భాగంలో చూడండి హ్యాండ్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, అలాగే ఖర్చుకు ఒక మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చుకు ఒక మార్కింగ్. ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఇక్కడ కొద్దిగా మనకు అతుకైతే వస్తుందండి. ఈ కొద్దిగా ఏం లేని మనం వదిలిపెట్టుకోకుండా ఆ అతుకు అనేది వేసి స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుందండి. ఇప్పుడు చూడండి మీకు హ్యాండ్ షేప్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తున్నాను. చూడండి ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని మనకు ఈ కింద మార్కింగ్కు సెట్ అయ్యే విధంగా ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా షేప్ అయితే వచ్చేస్తుందండి. చూడండి మనకు హ్యాండ్ షేప్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా మనం హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి. మీకోసం అని చూపిస్తున్నాను. లేదంటే నేను హ్యాండ్తోనే మార్కింగ్ అయితే చేసుకుంటానండి. చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ షేప్ని మార్కింగ్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు హ్యాండ్ని కటింగ్ అయితే చేసేస్తున్నా. చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనకు కొద్దిగా అతుకైతే పడుతుందండి. ఇక్కడ హ్యాండ్ వైపు వచ్చేసి కొద్దిగా ఎగస్ట్ ఉన్నది కటింగ్ అయితే చేసేసానండి. చూసారు కదా హ్యాండ్ కటింగ్ని చేసేసామండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీలు అయితే చూపిస్తున్నా. చూడండి ఇంకా మనము బ్లౌజుకు ఫ్రంట్ పార్ట్లో కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మిగిలిన క్లాత్ అండి. ఇది వచ్చేసి ఈ క్లాత్లో మనం షేప్ పట్టీలు అనేది స్టిచ్ చేద్దామండి. ఇక్కడ చూడండి మనకు ఈ కొష అనేది ఎక్కువ ఉందండి. ఈ మూల అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ మూల అనేది కొంచెం తగ్గించుకొని కటింగ్ చేసుకుంటే మనకు షేప్ పట్టీ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఈ కొద్దిగా షేప్ అనేది తగ్గించుకోవాలండి. చూడండి ఈ విధంగా ఈ కొద్దిగా తగ్గించుకొని ఇంకా మనకు షేప్ పట్టీ సపరేట్గా మనం కొలతలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. చూశారు కదా ఈ విధంగా కటింగ్ చేసేయాలండి.
ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇంకా మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేయడమేనండి. చూసారు కదా, ఇటువైపుని కొద్దిగా హెచ్చు తగ్గులు అనిపిస్తే నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకు షేప్ పట్టిగుని వచ్చేసిందండి. చూసారు కదా ఎంత సింపుల్. మీలో ఎవరికన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సరే, లేదంటే కొత్త వారైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే, పాత వారైనా కొత్త వారైనా లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.